శివుడు. శివుడు ఎక్కువగా లింగ రూపంలో పూజింపబడతాడు. శివాలయం అంటే లోపల శివలింగం ఉంటుంది. ఈ శివలింగమునకు ఒక విచిత్రమైన పేరుంది, అరూపరూపి అంటారు. అరూపరూపి అంటే రూపం ఉన్నదా అంటే రూపం ఉన్నది, కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే కాళ్ళు చేతులు లేవు, కాళ్ళు చేతులు లేవు కాబట్టి రూపం లేదు. అట్లాగని అసలు రూపం లేకుండా ఉందా అంటే రూపం ఉంది. రూపము ఉన్నది, రూపము లేనిది. అందుకని శివలింగమునకు అరూపరూపి అని పేరు. నిజానికి జగన్నాథ స్వరూపం కూడా అంతే, అరూపరూపి. శివలింగం ఎలా ఉంటుందో జగన్నాథుడు కూడా అట్లాగే ఉంటాడు. ఎందుకనంటే మీరు రూపం లేదు అంటారా, రూపం ఉంది. రూపం ఉంది అంటారా, పూర్ణమైనటువంటి రూపం లేదు. నడుమేది, కడుపేది, మెడేది, చెవులేవి, పూర్ణంగా ఉండవలసినటువంటి చేతులు, కాళ్ళు, తొడలు ఇవన్నీ ఏవి లేవు. మరి అసలు రూపం లేకుండా ఉన్నాడా అంటే సర్వజనులను ఆకర్షించేటటువంటి మహోత్కృష్టమైనటువంటి బింబంగా ప్రకాశిస్తుంటాడు. చక్కగా అలంకారాలన్నీ చేసుకుని అంత అందంగా అలా మెరిసిపోతుంటాడు. పైగా సూర్యచంద్రులు ఇద్దరు కళ్ళల్లో తెలియడం జగన్నాథుడి విషయంలో స్ఫుటంగా తెలుస్తుంటుంది. అంత గుండ్రటి పెద్ద పెద్ద కళ్ళతో చూస్తాడు.